వెల్కమ్ బ్యాక్. ఈసారి అసెంబ్లీ సమావేశాలు డెఫినెట్ గా వాడివేడిగానే జరుగుతాయన్న అంచనా ఉంది. అదే విధంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న రైతు సమస్యలకు సంబంధించి ముఖ్యంగా పీఎం ఫసల్ బీమాకు సంబంధించి అటు బీజేపీ నేతలు సభ బయట ధర్నా చేసినటువంటి పరిస్థితి చూసాము. అప్లికేషన్ తలపై పెట్టుకొని సభకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. మరోవైపు సభలో అటు కేటీఆర్ ముఖ్యంగా 6 గ్యారంటీలు, అదేవిధంగా ఈ మహిళలకు ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాలకు సంబంధించి ప్రస్తావించడం, ఒక విధంగా కేటీఆర్ వర్సెస్ మంత్రులు అన్న విధంగా నిన్న సభ కొనసాగింది. వాడివేడిగా జరిగిన సభ బయట చూసినా సభ లోపల చూసినా సిచ్యువేషన్ హాట్గానే కనిపిస్తోంది. మరి డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకట్ నాయక్ గారు. నమస్తే అండి వెంకట్ నాయక్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. శ్రీనివాస్ సార్ నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే నరసింహారెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా వెంకట్ నాయక్ గారు, స్టూడియో నుండే స్టార్ట్ చేద్దాం. చెప్పండి, అంటే ఈ వడ్డీ లేని రుణాలకు సంబంధించి గతంలో కూడా ఇన్ని అప్పులు ఇన్ని ఉన్నాక మహిళలకు వడ్డీ లేని రుణాలు 56,000 కోట్లు ఇచ్చిందా కాంగ్రెస్? మేడం, మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం. నిన్న సీతక్క గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిండే ఇదే విషయం మీద. ఎందుకంటే వారు శిశు సంక్షేమ మరియు మహిళా సాధికారత సంబంధించిన మంత్రి గారు కాబట్టి గతంలో 2014 కంటే ముందున్న అభయహస్తం నిధులను ఏది మహిళలకు ఇవ్వాల్సిన నిధులను వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకు రుణాల రూపంలో ఇవ్వకుండా వాళ్ళు దాన్ని వేరే రూపంలో డైవర్ట్ చేశారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఏది వాళ్ళ గతంలో వాళ్ళు చేసిన డ్వాక్రా సంబంధించిన మహిళా రుణాల విషయంలో కూడా వాళ్ళంతా చిత్తశుద్ధ పనిచేసిన దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే మనం కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళంగా చెప్తున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్తున్నాను మేడం, మీరు ఎక్కడైనా చూడండి, మహిళల యొక్క అభ్యున్నతి అనేది, మహిళల యొక్క సాధికారత అనేది ఆర్థిక స్వావలంబన రూపంలో కనబడుతుంది. అది బస్సుల మెయింటెనెన్స్ రూపంలో కానీ, అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విషయంలో కానీ, అదేవిధంగా వారికి రుణాల విషయంలో కానీ ప్రతి ఊరిని ఒక యూనిట్గా తీసుకొని డ్వాక్రా రుణాలను వాళ్ళకు అందించి ఆ రుణాలని ఏది వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా ఏదైనా వ్యాపార అవసరాల కోసం వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గేదెలు కొనుక్కోవడం కానీ, లేకపోతే ఒక గ్రూప్ మొత్తం కలిసి ఒక బస్సునే కొనుక్కోవడం కానీ, అదేవిధంగా ఎక్కడ జాతర జరిగినా ఇంకెక్కడైనా జరిగినా వాళ్ళకు ప్రత్యేకంగా ఏదైతే ఎంఎస్ఎంఈలు చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు ఉంటాయో వాళ్ళకు ఏది ఆర్థికంగా రుణాలు ఇచ్చి, తక్కువ వడ్డీలకు రుణాలు ఇచ్చి, 0 వడ్డీలకు రుణాలు ఇచ్చి ఈరోజు వాళ్లకు సాధికారత వైపు తీసుకెళ్తున్న సందర్భాలు ఉండే. నిన్న సీతక్క గారు కూడా ఒక మాట చెప్పారు, విప్పపు లడ్డు తయారీ ఉంటుంది మేడం. రూరల్ ఏది మన అటవీ ప్రాంతంలో విప్పపు లడ్డుల తయారీ, అది మహిళల యొక్క ఏది మన రక్త ప్రసరణ కోసం, మహిళలకు ఒక మంచి ఎనర్జీ కోసం విప్పపు లడ్లు పనికొస్తాయని చెప్తే, అలాంటి విప్పపు లడ్లకు సంబంధించిన చిన్న ఎంఎస్ఎంలు కానీ, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు కానీ అక్కడ ఏది భద్రాచలం లాంటి ప్రాంతాల్లో, ములుగు లాంటి ప్రాంతాల్లో చాలా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మచ్చుకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళల సాధికారత కోసం మీరు చూడండి, 6 గ్యారంటీల విషయంలో కూడా 4 పథకాలు మహిళల పేర్ల మీదే ఉంటాయి మేడం. అది మహిళలకు రావాల్సిన స్వావలంబన దిశగా మహిళలకు 6 గ్యారంటీలు మంచివే, మహిళల పేరు మీద ఉంటాయి. అంటే అమలు చేసిన ఎన్ని అనేది కూడా ప్రశ్న కదా. 6 గ్యారంటీలకు సంబంధించి మీరు మాట ఇచ్చారు, మిగతా అన్ని హామీలు ఒకెత్తు, 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి 13 హామీలు ఒకెత్తు. సో ఇవి మీరు 100 రోజుల్లో కంప్లీట్ చేస్తా అన్నారు. సో 100 రోజులు దాటిపోయి చాలా రోజులు అయిపోయింది. సో ఇప్పుడు దానికి చట్టబద్ధత తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మేడం, 2,500 రూపాయలు ఏదైతే ఉందో అది కొంచెం బ్యాలెన్స్ ఉంది మేడం. 2,500 రూపాయలని అంటే దాన్ని కూడా చేయమని అయితే అంటలేము. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇది రోజు రైతు భరోసా ఎట్లా పడుతుందో, రైతు భరోసా రైతులకు ఎట్లా పడుతుందో, మహిళలకు రావాల్సిన 2,500 రూపాయలను కూడా దాన్ని కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మిగతా విషయాలకు వచ్చినప్పుడు ఇన్ కేసు ఏది గృహజ్యోతి కానీ, అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో కానీ అది కూడా 6 గ్యారెంటీల్లో ఉంటుంది. అదేవిధంగా ఉచిత బస్సు కానీ, ఇవి కొంతవరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చేయగలిగినంత వరకు మేము చేసుకుంటూ రాగలుగుతున్నాం. ఇంకా మాకు 2 సంవత్సరాల కాల పరిమితి ఉంది. ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలకు ఏది ఎలక్ట్రికల్ స్కూటీలు ఇచ్చే విషయంలో కూడా దిశానిర్దేశం చేసుకుందామని చెప్పి కూడా గతంలో మనకు మీరు కూడా వెళ్ళినట్టున్నారు. ఏది మహిళా దినోత్సవం రోజు 8వ తారీఖు జరిగిన ఆ సభకు మీరు కూడా వెళ్ళినట్టున్నారు. ఓకే, యాక్చువల్గా మీరు వెళ్తే మీరు డైరెక్ట్ ఆ మాట, ఆ శుభవార్తను వినేవాళ్ళు. మేడం, ఒకటైతే చెప్తున్నా, ఒక మహిళగా మీరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం మీరు చెప్పండి, అంటే కాదు ఓవర్లుక్లో అడుగుతున్నాను, మీరు చెప్పండి, స్కూటీలు ఇచ్చే సిచ్యువేషన్ ప్రస్తుతం రాష్ట్రానికి ఉందా? 2,500 ఈ మధ్య కాలంలో పడేటువంటి అవకాశం ఉందా? 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ మహిళలకు 2,500 వస్తుందా మేడం? వచ్చే అవకాశం అంటే ఇప్పుడు ఈ 1 ఇయర్ రావాలి మేడం. నేను జనరలైజ్గా చెప్తున్నాను. ఎందుకంటే
ఎప్పుడైతే ఈ రాష్ట్రం మీద కాదు, ఈ దేశం కాదు, ఈ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ మహిళల చేతిలో ఏ రూపంలోనూ ఇచ్చినా అది వ్యర్థం కాదు, అదేమో అనార్థం కాదు, అది అనవసరమైన ఖర్చు కూడా కాదు మేడం. నేను చెప్తున్నాను కదా మేడం, రైతులకు ఇచ్చే ప్రతి రూపాయి ఎంత అర్థవంతమైనదో అంతకంటే ఎక్కువగా మహిళలకు ఇచ్చే ప్రతి రూపాయి అర్థవంతమైనది. ఈరోజు మహిళలకు పెట్టిన ప్రతి పథకం కూడా మేము చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం మేడం. ఇంకో విషయం కూడా చెప్తున్నా, మహిళలకు ఉచిత బస్సు ఇస్తే బ్రేక్ డాన్స్లు వేసుకోండి, కుట్లు అల్లికలు చేసుకోండి అని చెప్పి ఎగతాళి చేసిన వాళ్ళు ఎవరు మేడం? ఎవరు ఎగతాళి చేసిర్రు? అంటే ఉచిత బస్సు ద్వారా ఈరోజు మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. కేవలం పండగలకు పబ్బాలకు మాత్రమే ఉచిత బస్సును వాడుకుంటలేరు మేడం. ఎక్కడ కూడా చిన్న 10,000 రూపాయలకి 5,000 రూపాయలకి ఇది 3,000 రూపాయలు కూడా జాబ్ చేసే వాళ్ళు మహిళలు ఉన్నారు మేడం. ఈరోజు వాళ్ళకు ఉచిత బస్సు అనేది ఒక సాధికారత కదా, ఉచిత బస్సు అనేది ఒక చిన్న ఆర్థిక మినహాయింపు కదా. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఉచిత బస్సుకు సంబంధించి ప్రస్తావించినప్పుడు ఈ విధంగా ఇంతమందికి లాభం ఉంది, ఇంతమందికి నష్టం ఉందని గతంలో మనం మాట్లాడుకున్నాం, దాంట్లో డౌట్ లేదు. కానీ ఓకే, ఇవ్వని వాటి గురించి కదా మాట్లాడుతోంది ఇక్కడ. ఇవ్వని ఎప్పుడు ఇస్తారని కదా మేడం ఇచ్చింది 90 అయితే ఇవ్వండి ఒక 10 కావచ్చు, మాట వరుసకు అంటున్నా. సో 10 చెప్పండి, 90 ఇచ్చి 2,500 రూపాయలు డీబీటీ ద్వారా చేసే ట్రాన్స్ఫర్ ని కూడా ఈ గవర్నమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మెజారిటీ ఇప్పుడు పర్సెంటేజ్ చెప్పినప్పుడు ఒకటి ఉండాలి వాల్యూ. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడదాం, అదే చేయలేదా? మహిళల గురించి మాట్లాడదాం, ఓన్లీ మహిళల గురించి మేడం. ఒకటి మీరు మహిళల గురించి చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, కుటుంబశ్రీ అనే ఒక పథకం ఉంటుంది కేరళలో. కుటుంబశ్రీ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మహిళల్ని అభ్యున్నతి వైపు తీసుకెళ్లడం కోసం ఒక పథకం అది. సేమ్ అలాంటి సినారియోని ఈ దేశంలో కేరళ తర్వాత తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మేడం. ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అది మీరు ఇంకా దాన్ని ఎట్లా అంటే, నేను ఉమెన్ ఎంపవర్మెంట్ని అర్థం చేసుకోవడం అంటే ఏది వస్త్రాలంకారాన్ని బట్టో లేకపోతే వాళ్ళు చేసిన ప్రొఫెషన్ బట్టో తెలంగాణ ఈ దేశంలో అనుకున్న విధానం అంటున్నా. కానీ అది కాదు మేడం. ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్థిక స్వావలంబన ఉండాలి, వాళ్ళ చేతిలో ఆర్థిక అంశాలు ఉండాలి. ఏది జరిగినా కూడా వాళ్ళ అకౌంట్ల నుంచే ట్రాన్స్ఫర్ జరగాలి. సో దాన్ని మేము ప్రధానంగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కాదండి, గతంలో ఉన్న ప్రభుత్వాలైనా ఈవెన్ కేంద్ర ప్రభుత్వమైనా ఎవరైనా కూడా ఏదైనా పథకం అనేది చాలా మంది కూడా ఈవెన్ ప్రజల్లో కూడా ఎటువంటిది ఉంది అంటే, గవర్నమెంట్ ఒక పథకం రావాలి అని అంటే బెటర్ మహిళల పేరు మీద గ్యాస్ ఉంటే బెటర్, మహిళల పేరు మీద ఇది ఉంటే బెటర్ అని చెప్పేసి వాళ్ళ పేర్ల మీద అన్ని పెడుతున్నారు కదా. పెట్టాల్సిన అవసరం ఉంది, పెడుతున్నారు కూడా కదా. ఒక కాంగ్రెస్ మాత్రమే ఎత్తుకున్నది అన్నది కాదు కదా, అందరూ అదే ఆలోచిస్తున్నారు కదా మహిళల గురించి. లేరా మేడం? సరే, నోటి మాటకి ఎన్నైనా చెప్పొచ్చు కాక, కానీ ఇంప్లిమెంటేషన్ లో అది రియాలిటీలో ఉండాలి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏది మెన్ డామినేషన్ సొసైటీలో మనం బతుకుతున్నాం. సో అలాంటి సందర్భాల్లో ఒక ఉమెన్ ఎంపవర్ చేయాలంటే ఆర్థిక స్వావలంబన ఒక్కటే పరిష్కారం అని చెప్పి ఈ ప్రభుత్వం భావించింది మేడం. మీరు చాలా విషయాలు గ్రౌండ్ లో మీరు సెర్చ్ చేయండి. అంటే మీరు వచ్చిన తర్వాత మహిళల సాధికారతకు సంబంధించి వీళ్ళ ఎంపవర్మెంట్ కి అంటే ఏ ప్రాజెక్ట్స్ ఎన్ని వేల ఖర్చు అయింది అన్నది ఒకసారి ఈ సెర్చ్ చేయండి, లెక్కలతో సహా